ఇప్పుడు మనం హెచ్చరిక అనే కథ విందామా. డబ్బుని దాచిపెట్టి లాఘవంగా ఎక్కడికైనా ప్రయాణించగల అతను ఒకరోజు అడవి గుండా బయలుదేరుతున్నాడు. ఈ అడవిలో ఒక గజ దొంగ ఉన్నాడు. ఆ గజ దొంగ ఏం చేశాడు, అడ్డగించి ఎత్తం వెతికితే ఎక్కడ ఏం దొరకకపోతే ఏమీ లేకుండా ఎలాగెళ్తున్నావా నువ్వు అని అడిగాడు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవు అని అంటే, ఇంకొకసారి డబ్బులు లేకుండా అడవి మార్గం గుండా రావద్దు అని అనేసి పంపించేస్తాడు. ఆ విషయం తెలిసిన అతని మిత్రుడు ఏం చేస్తాడంటే, ఒరే అంత లాఘవంగా వెళ్ళావు, నాయి కూడా డబ్బులు అవతలికి పోవాలరా, మరొకసారి నువ్వు నాకు ప్రయత్నం చెయ్యి, నా డబ్బులు అవతలికి చేరేటట్టు చూడు, ఇదే తెలివితో అని అడుగుతాడు. నాయన, నేను డబ్బు పోయినా బాధపడను, కానీ ఇలా నా కాళ్ళు ఇరగొట్టుకునే ప్రయత్నం మాత్రం నేను చేయలేను. ఈసారి నేను డబ్బు లేకుండా వెళ్ళానని చెప్తే మాత్రం వాడు నన్ను చంపేస్తాడు. నువ్వు ఇలాంటివన్నీ చెప్పమాకు బాబు, నువ్వే ప్రయత్నం చేసుకో అని చెప్పాడు. ఆ హెచ్చరిక మరి అలాంటిది.